1947 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఆ తర్వాత ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయి, ఆ తర్వాతన చరణ్ సింగులు ఇట్లాగ రకరకాలు మనకి ప్రధానమంత్రులు అయ్యారు. వీళ్ళల్లో అత్యధిక కాలం ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు జీడీపీలు, జీఎస్డీపీలు, తలసరి ఆదాయాల గురించి భలే ఉపన్యాసాలు ఇస్తుంటారు. కాంగ్రెస్ అనుకూల, బీజేపీ వ్యతిరేక కమ్యూనిస్టులు గూడా. మనం ఒక లెక్క చూసుకుంటే 1960లో జీడీపీ పర్ క్యాపిటా జీడీపీ చూస్తే ప్రపంచానికి $452, భారతదేశంలో అప్పుడు $85. అంటే ప్రపంచపు జీడీపీలో మనం 18% ఉన్నాం. మరి 1991 అంటే అప్పటికి ఇంకా వాజ్పేయి ప్రభుత్వం కూడా లేదు. అంతకుముందంతా కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఆ తర్వాత వచ్చింది నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వమే. అది కూడా కాంగ్రెస్ మద్దతుతో నడిచింది. అప్పటికి 1991 నాటికి మన జీడీపీ పర్ క్యాపిటా ఎంత అంటే ప్రపంచాన్ని $4,439 అయితే భారతదేశాన్ని $306. అంటే ప్రపంచ జీడీపీలో 6% మాత్రమే. అంటే మరి కాంగ్రెస్ పాలకులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి 18% ఉన్నటువంటి జీడీపీని 6%కి తగ్గించారంటే అది అభివృద్ధి చేసినట్ట, ప్రపంచ జీడీపీలో వాటాని తలసరి ఆదాయాన్ని తగ్గించినట్ట, పెంచినట్ట? ఇది అసలు లెక్కలు.